రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. వారికి ఎంపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మాదిరిగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోందన్నారు. పార్టీలో చేరికలే అందుకు నిదర్శనమన్నారు. పోతే రాబోయే రోజుల్లో మన సంక్షేమానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీతో ఉందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నాయకులు వచ్చిండ్రు. ఈ నాయకులు మా దాంట్లో జాయిన్ అవ్వడమే నిదర్శనం. రాబోయే ఎలక్షన్ చాలా బాగుండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడే కాంటెస్ట్ చేసిన, ఎందుకంటే గత 1 month నుండి చూస్తున్నాం, నెల రోజుల నుండి ఇంతమంది జాయినింగ్స్ అవుతుంటే, జాయినింగ్స్ అవ్వడం అంటే ఊరికి మనం పోయి స్వచ్ఛందంగా వచ్చడం చాలా చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్ ఇంకా 13 రోజులు ఉంది. వీళ్ళందరూ రావడము, ప్రతి గడపకి వెళ్తాం, గడపకి వెళ్ళి మేము చేసిన గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తున్నామో చెప్తాం, రుణమాఫీ గురించి మాట్లాడతాం, గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడతాం, 200 యూనిట్ల కరెంటు గురించి మాట్లాడతాం. వాళ్ళు చెప్పడం ప్రతి ఇంటికి 3 సార్లు పోబోతున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారని బలంగా నమ్ముతూ, రాబోయే రోజులు అందరు హస్తం గుర్తు కోటేస్తారని నమ్ముతూ 13 తారీఖున అందరూ బయటికి రావాలి, పెద్ద ఎత్తున బయటికి రావాలి, వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ రంజిత్ రెడ్డికి హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ ద్వారా అందరి ద్వారా మనవి చేసుకుంటాం. జై కాంగ్రెస్.